మనది ప్రజాప్రభుత్వం. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి. అమరావతి రాజధాని అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వేలాది మంది రాజధాని రైతుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ప్రజాకంటక జగన్ ప్రభుత్వం ప్రజా సునామీకి కొట్టుకుపోవడంతోనే అమరావతి ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇప్పటి వరకు గాఢంధకారంలో ఉన్న అమరావతి ప్రాంతం ఇప్పుడు గ్రహణం తొలగినట్టుగా చిమ్మ చీకటి వేళలో కూడా పట్టపగటిని తలపించేలా వెలిగిపోతోంది. మంగళవారం నాడు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు తెలుగు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరు అన్న దృఢ నిశ్చయం, పటిష్ట సంకల్పం సైతం చంద్రబాబు మాటలు వినిపించాయి. ఈ రోజు కోసమే, ఈ శుభవార్తని రాజధాని ప్రాంత రైతులందరూ వినడం కోసమే తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ రాజధాని ఫైల్స్ చిత్రాన్ని నిర్మించారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఆయన ఆ సినిమా రూపొందించారో ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రకటనతో ఆ లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రాజధాని కోసం 33,000 ఎకరాల భూముల్నిచ్చి ఆ తర్వాత జగన్ ప్రభుత్వం చేత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులను, వారు చేసిన అలుపెరగని పోరాటాన్ని అద్దం పట్టేలా రాజధాని ఫైల్స్ చిత్రం రూపొందింది. చిత్ర నిర్మాణ సమయంలోనూ, చిత్రం విడుదల సమయంలోనూ రాజధాని ఫైల్స్ జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ వెనకడుగు వేసేదే లేదంటూ ముందుకెళ్లారు. రాజధాని ఫైల్స్ ని విజయవంతంగా విడుదల చేశారు. రాజధాని రైతుల నుంచి మాత్రమే కాదు, సినిమా చూసిన ప్రేక్షకులందరి నుంచి మంచి సినిమా తీశారనే ప్రశంసలు అందుకున్నారు. అమరావతిని రాజధానిగా నిలపడానికి చంద్రబాబు నాయుడు చేసిన మహాయజ్ఞంలో నేను సైతం సమిధనొక్కటి ధారపోశాను అన్నట్టుగా కంఠంనేని రవిశంకర్ నిర్మించిన రాజధాని ఫైల్స్ సినిమా ఈరోజు యజ్ఞఫలాన్ని అందుకుంది. ఒక అద్భుత నగరాన్ని ఆంధ్రజాతికి అందించాలని చంద్రబాబు దర్శించిన స్వప్నం త్వరలో నిజం కాబోతోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంతో అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ నగరంగా రూపొందే అమరావతి మహానగరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి ఊహల్లో మెదులుతోంది. ఆ అద్భుత నగరంలో ఎన్నో సినిమా థియేటర్లు భవిష్యత్తులో వస్తాయి. ఆ థియేటర్లన్నిటిలో మొట్టమొదటిగా ప్రదర్శించే చిత్రం రాజధాని ఫైల్స్ అవుతుంది. ఈ మహానగరం రూపొందడానికి ఈ ప్రాంత రైతులు చేసిన త్యాగాలు, పోరాటాలను రాజధాని ఫైల్స్ సినిమా ద్వారా స్మరించుకుంటూ ఏ సినిమా థియేటర్ అయినా ప్రారంభమవుతుంది. ఆ మహానగరంలోని మల్టీప్లెక్స్లలో రాజధాని ఫైల్స్ చిత్రం మట్టి వాసనలా పరిమళిస్తుంది. త్యాగాల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈ మహానగరం నిర్మాణం కోసం తమ ముందు తరాలు చేసిన త్యాగాలను రాబోయే తరాలు చేసుకునేలా చేస్తుంది. ఇలాంటి అద్భుత నగరాన్ని ఒక దుష్టశక్తి, ఒక అహంభావి మృత నగరంలా మార్చడానికి ప్రయత్నించాడు అన్న వాస్తవాన్ని భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా చేస్తుంది. ఏడాదికి ఒకసారి వచ్చే అమరావతి డే రోజున అమరావతిలోని అన్ని థియేటర్లలో రాజధాని ఫైల్స్ చిత్రం ప్రదర్శితమవుతుంది. అద్భుతమైన భవిష్యత్తు ఉన్న అమరావతి నగరంలో రాజధాని ఫైల్స్ సినిమాకి కూడా శాశ్వత స్థానం ఉంటుంది. ఇంత మంచి సినిమాని నిర్మించిన కంఠంనేని రవిశంకర్ పేరు వెండి తెర మీద స్వర్ణ కాంతులతో మెరుస్తుంది.